శారదీయ నవరాత్రుల్లో భాగంగా రెండో రోజున అమ్మవారు బ్రహ్మచారిణి రూపంలో దర్శనమివ్వనున్నారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 4వ తేదీన శుక్రవారం నాడు విజయవాడలో కనకదుర్గమ్మ గాయత్రీదేవి రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ రూపంలో అమ్మవారి స్వర్ణ పంచముఖాలు, బంగారు అభయహస్తాలు, పచ్చల హారం, కంఠాభరణాలతో భక్తులను కనువిందు చేయనున్నారు. పురాణాల ప్రకారం బ్రహ్మచారిణి అంటే అనంతమైనది అని అర్థం. బ్రహ్మ అంటే సర్వం తెలిసిన అమ్మవారే ఈ లోకానికి స్వయంభు దైవం, జ్ఞానం కలిగిన దేవత. ఈ రకంగా బ్రహ్మచారిణి అంటే జ్ఞానం, తపస్సు కలిగిన దేవతగా భావిస్తారు. ఈ రూపంలోని అమ్మవారిని ఆరాధించడం వల్ల మనకు దివ్య జ్ఞానం వస్తుందని పండితులు చెబుతారు. అంతేకాదు, ఈ తల్లిని పూజించినా మరణ భయం అనేది ఉండదని నమ్ముతారు. బ్రహ్మచారిణి మాతను తపస్సు చేసే దేవత అంటారు. తన పేరుకు భిన్నమైన అర్థాలు ఉన్నాయి. ఈ అమ్మవారి కుడి చేతిలో జపమాల, కమండలం ఉంటుంది. ఎడమ చేతిలో కలశం ఉంటుంది. తను తెల్లని చీరను ధరించి భక్తులకు దర్శనమిస్తుంది. అందుకే బ్రహ్మచారిణి కఠోర తపస్సు చేసే దేవతగా ప్రసిద్ధి చెందింది. ఈ అమ్మవారిని పూజించడం వల్ల భక్తి, సిద్ధి రెండు లభిస్తాయని పండితులు చెబుతారు. పంచముఖాలు కలిగిన ఈ మాత పంచభూతాలకు ప్రతీక. విశ్వక్షేమానికై గాయత్రీదేవి అర్చన అత్యంత ఆవశ్యకం. శ్రీ గాయత్రీదేవి అష్టోత్తరంతో అమ్మవారికి పూజ గావించి వీలైనన్ని సార్లు గాయత్రి మంత్రాన్ని పఠించి అమ్మకి వడపప్పు, పానకం, పచ్చి చలిమిడితో పాటు అల్లపు గారెలు నివేదన చేస్తే అమ్మవారు మనలను చల్లగా కాపాడుతారు.